శ్రీకాకుళం జిల్లాలో మహాశివరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. శివనామస్మరణతో శైవ క్షేత్రాలు మారుమ్రోగుతున్నాయి. భక్తులు వేకువజాము నుంచే ఆలయాలకు తరలివచ్చి శివయ్యను దర్శించుకుంటున్నారు. అభిషేకాలు, అర్చనలు నిర్వహిస్తున్నారు. స్వామివారికి మొక్కులు చెల్లించి దర్శనానికి క్యూలైన్లలో బారులు తీరారు. జిల్లాలోని ప్రముఖ శైవ క్షేత్రాలు ఉమారుద్రకోటేశ్వర స్వామి, శ్రీముఖలింగం మధుకేశ్వర స్వామి, టెక్కలి రాయవలస ఎండ్ల మల్లికార్జున స్వామి ఆలయాలకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో శివరాత్రి వేడుకలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి బాలు అందిస్తారు. శ్రీకాకుళం జిల్లాలో మహాశివరాత్రి వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. తెల్లవారి నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున స్వామివారిని దర్శించుకొని నిత్య పూజలు అయితే అన్ని నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ఈరోజు ప్రధానంగా ఎలాంటి పూజలు నిర్వహిస్తున్నారు, స్వామివారికి ఎలాంటి సేవలు చేస్తున్నారో మనం ఉమారుద్ర కోటేశ్వర స్వామి ఆలయంలో ఉన్న స్వామి చెప్పండి, ఏంటి ఆలయ విశిష్టత కానీ పూజలు? విశిష్టత ఏంటంటే బలరామస్వామిచే దేవతా ప్రతిష్టది. దేవతలందరూ కూడా స్వామివారిని దర్శనం చేసుకున్నారు. సమయం కాని సమయంలో ఇక్కడ ఇంద్రభగవానుడు వచ్చారట. ఆ సమయంలో స్వామివారు విశ్రాంతి తీసుకుంటున్నారని నందీశ్వర, శృంగేశ్వర, భృంగేశ్వరులు వీళ్ళు ద్వారపాలకులు అడ్డారట. అంతటా అడ్డడగానే నేను దేవతలకు రాజుని, మీరు నన్ను అడ్డీది ఏంటనేటువంటి గర్వంతో ఆ ఇంద్రభగవాను లోపలికి వెళ్ళబోగా అక్కడ నందీశ్వరుడు కోపం వచ్చి ఆయన కొమ్ములతో విసిరేట. 2 ఫర్లాంగుల దూరంలో ఇంద్రుడు పడిపోయి సర్వశక్తులు కోల్పోయి అనారోగ్యం పాలైపోయేట. అప్పుడు ఆరోగ్య ప్రదాత సూర్యభగవానుడు ఆయన ప్రార్థన చేయగా, నీ యొక్క గర్వం భంగమైంది, ఈ విధంగా చేయకూడదు, శివుని ఆజ్ఞ లేనిది సృష్టిలో ఏది కూడా జరగదు, అందువల్ల ఆయన అనుమతి లేదు కాబట్టి నీకు దర్శనం దొరకలేదు, ఈ విధంగా జరిగింది కాబట్టి నీవు పడించోటే నీ ఆయుధం వజ్రాయుధం దాంతో తవ్వు, నా ప్రతిరూపం వస్తుంది, దాన్ని ప్రతిష్ఠ చేసిన తర్వాత కానీ నీకు ఆ యొక్క స్వామి దర్శనం దొరకదని చెప్పారు. అందు విధంగా ఈ స్వామి తాలూకా విశిష్టత, అరసవిల్లి క్షేత్రం ఈనాడు ఏర్పడడానికి కారణం ఉమారుద్రకోటేశ్వర స్వామి. ఈ విధంగా ఈరోజు మహాశివరాత్రి పర్వదినంలో స్వామివారిని దర్శనం చేసుకుంటే ఇహంలో చేసినటువంటి పాపాలన్నీ కూడా తొలగిపోతాయని ఆలనాడు బలరామస్వామి వీళ్ళందరికీ కూడా శాసనం చేశారట. మనతో ఆలయ చైర్మన్ ఉన్నారు సార్. స్వామివారికి ఎలాంటి సేవలు చేస్తున్నారు, ఈరోజు భక్తుల కోసం ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ఓం నమ శివాయ. సుమారు ఇప్పుడు 3000 మంది భక్తులు దర్శించుకున్నారు. భక్తులకి ఉచిత నీళ్ళు, ఉచిత మజ్జిగ, ఉచిత ప్రసాదం, 12 గంటలకు ఉచిత అన్న ప్రసన్న కార్యక్రమం జరుగుతుంది. పరమశివుడి దేవాల భక్తులకు ఎటువంటి అవంచనాలు జరగకుండా హ్యాపీగా జరిగిపోవాలని మా ఎమ్మెల్యే ఆదేశాల మేరకు అన్నీ కట్టుదిట్టంగా మేము వ్యవహరిస్తున్నాం. భారీ ఎత్తున పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అయితే పూర్తి చర్యలు తీసుకుంటున్నారు. కెమెరామెన్ సూర్యతో బాలు, 10 టీవీ శ్రీకాకుళం జిల్లా. తెలుగు రాష్ట్రాల్లో శైవ క్షేత్రాలన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతూ ఉన్నాయి. శివనామస్మరణతో మారుమోగుతున్నాయి శైవ క్షేత్రాలు. తెల్లవారుజాము నుంచే భక్తులు పోటెత్తారు. ఆలయాలకు ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు చేస్తూ ఉన్నారు. అలాగే భక్తులకు ఎటువంటి ఆటంకాలు కలగకుండా కూడా ఆలయ అధికారులు పటిష్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి శైవ క్షేత్రాలన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతూ ఉన్నాయి.